సిటీలో గణేష్ నిమజ్జనాలు ప్రయాణికుల రద్దీ కారణంగా మెట్రో యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనం రోజు అర్ధరాత్రి దాటి తర్వాత కూడా మెట్రో సర్వీసులు నడపనుంది. అన్ని రూట్లలో 17న 1 గంటలకు చివరి సర్వీస్ సదుపాయం ఉండనుంది. ఖైరతాబాద్, లకిడికప్పుల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు భద్రత ఉండనుంది. అయితే ఖైరతాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలన్నారు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. సిటీలో గణేష్ నిమజ్జనాలు ప్రయాణికుల రద్దీ కారణంగా మెట్రో యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. నిమజ్జనం రోజు అర్ధరాత్రి దాటి తర్వాత కూడా మెట్రో సర్వీసులు నడపనుంది. అన్ని రూట్లలో 17న 1 గంట చివరికి సర్వీస్ సదుపాయం ఉండనుంది. ఖైరతాబాద్, లకిడికప్పుల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు భద్రత ఉండనుంది. అయితే ఖైరతాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలన్నారు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్లో అందిస్తారు. శ్రవణ్, నిమజ్జనం సందర్భంగా మెట్రో స్పెషల్ ట్రైన్స్ పై అప్డేట్స్ ఏంటి? ఈ గణేష్ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి మెట్రో ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్గా కనిపిస్తున్నాయి. ఏ మెట్రో ట్రైన్ చూసినా కానీ చాలా ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈస్ట్ నుంచి అంటే ఎల్బీ నగర్ వైపు నుంచి సెంట్రల్ జోన్ ఖైరతాబాద్ వైపు వచ్చేటువంటి ట్రైన్లు, అమీర్పేట్ వైపు వచ్చేటువంటి ట్రైన్లు, ఇటు లింగంపల్లి నుంచి చందానగర్ నుంచి అమీర్పేట్ ఖైరతాబాద్ వైపు వచ్చేటువంటి మెట్రో ట్రైన్లు చాలా ఎక్కువ రద్దీని కనిపిస్తూ ఉన్నాయి. అంటే పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే కొంత తోపులాట అవుతుందేమో అనేటువంటి డౌట్ మనకు కలుగుతుంది. మెట్రో స్టేషన్లో ఆ విధమైనటువంటి రద్దీ మనకి కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు దాదాపుగా 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారంటే మెట్రో రద్దీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా హైదరాబాద్లో ఇటీవల ట్రాఫిక్ కొంత ఎక్కువ పెరిగింది. అది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఖైరతాబాద్ గణేష్ చూడడానికి భక్తులు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అంటే 2 వీలర్ మీద వస్తే కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి, అంటే కొంతసేపట్లో 10-15 నిమిషాల్లో 1 కిలోమీటర్ ట్రావెల్ చేయవచ్చు. కానీ ఇవాళ రేపు 2 వీలర్ మీద ట్రావెల్ చేయాలంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ టైం పడుతుంది 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే. సో మెట్రోలో వెళ్తే తొందరగా వెళ్తామని జనం భావిస్తున్నారేమో. సో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి అయితే విపరీతంగా జనాల తాకిడి పెరిగింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దిగి నేరుగా ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి క్యూ లైన్ అక్కడి నుంచే ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా ఎక్కువ రద్దీ కనబడుతూ ఉంది. ఒకవైపు రోడ్ల మీద వాహనాల రద్దీ, మెట్రోలో జనాల రద్దీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. దీనిపైన మెట్రో అధికారులు కూడా డిస్కస్ చేసి రాత్రి వరకు కూడా, అంటే తెల్లవారుజాము వరకు మెట్రో ట్రైన్స్ నడిపించాలని అధికారులు డిసైడ్ అయినట్లు తెలుస్తూ ఉంది. నిన్న ఒక్కరోజే శనివారము ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో దాదాపుగా 94,000 మంది ప్రయాణికులు ప్రయాణించారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం నేను ఖైరతాబాద్ మెట్రోకి సంబంధించినటువంటి దగ్గర వచ్చినటువంటి జనంకి సంబంధించిన లెక్క చెప్తున్నా. 39,000 ఎంట్రీలు, 55,000 మంది ఎగ్జిట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి ట్రైన్స్కి సంబంధించిన సంఖ్య మరింత పెంచబోతున్నాం అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 17వ తేదీన మంగళవారం నిమజ్జనం రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రైళ్లు నడుస్తాయి అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే తెల్లవారుజాము 1 గంటలకు చివరి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 2 గంటల వరకు అంటే లాస్ట్ ట్రైన్ దాని గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఆ విధంగా మెట్రోకి సంబంధించినటువంటి ట్రైన్స్ నడవడంలో కొంత మార్పులు చేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఖైరతాబాద్ మరియు లకిడికప్పుల్ మెట్రో స్టేషన్లో అదనపు పోలీసులు మోహరించి ప్రైవేటు భద్రతా సిబ్బంది మోహరించారు. డిఎస్పీ స్థాయి అధికారులను కూడా అక్కడ మోహరించి అక్కడికి వస్తున్నటువంటి జనాలను కోఆర్డినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఎట్లాంటి తొక్కిసలాట జరగకుండా, తోపులాట జరగకుండా, జనాలకు మరీ ఎక్కువ ఇబ్బంది కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు మెట్రోలో ఎంత పెద్ద మొత్తంలో జనాలు ట్రావెల్ చేస్తున్నారు అనేది. సో డిమాండ్కి అనుగుణంగా అవసరాన్ని బట్టి ఎక్కువ మెట్రో స్టేషన్ నడపాలని అధికారులు డిసైడ్ అయినట్లు చెప్తా ఉన్నారు. ఖైరతాబాద్కు వచ్చేటువంటి మెట్రో ప్రయాణికులు అంటే జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొంత అడ్డిగా ఉన్న తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉందనేది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అధికారులు కూడా ఇదే అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం గడిచినటువంటి 7-8 రోజుల నుంచి మెట్రో స్టేషన్లో చాలా ఎక్కువ రద్దీ పెరిగింది. ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడిని
దర్శనం కోసం చివరి రోజు రేపు దర్శనానికి అనుమతించాము అని చాలా స్పష్టంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్ళు పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో కంటిన్యూగా నిరంతరం ఇన్ని రోజులు చూడలేకపోయిన వాళ్ళు, లేకపోతే బిజీగా, లేకపోతే మరి వేరే వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు వరుసగా సెలవులు రావడం అండ్ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం తొందరగా ఎల్లుండి తెల్లవారుజామునే 6:30 ఖైరతాబాద్ వినాయకుడిని టస్కర్ మీదకి కూర్చోబెట్టి 6:45 వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు మేము ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడిని చూడాలని భావించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి, లక్డికపూల్ మెట్రో స్టేషన్కి, అమీర్పేట్ మెట్రో స్టేషన్కి చాలా ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో సమయానికి అనుగుణంగా మరిన్ని ట్రైన్స్ తొందరగా అంటే తక్కువ స్పాన్లో ఎక్కువ ట్రైన్స్ నడిపించే ప్రయత్నంలో ప్రస్తుతం అధికారులు ఉన్నారనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ఓవరాల్గా మాత్రం మెట్రోకి సంబంధించినటువంటి ట్రైన్స్లో జనం తాకిడి చాలా ఎక్కువ పెరిగింది. రేపు ఎల్లుండి అవతలెల్లుండి అంటే నిమజ్జనం రోజు తెల్లవారుజాము 1-2 గంటల వరకు కూడా మెట్రో ట్రైన్లు నడుస్తాయి అనేది అధికారులు చెప్తా ఉన్నారు. జనాలు కూడా కొంత జాగ్రత్త, ఎందుకంటే చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, ముసలి వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ఆ జనాల్లో కొంత అటు ఇటుగా అయినా కింద పడినా ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. తొక్కిసలాట జరిగితే ఇంకా అనుకోని కూడా సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. అదే జనాలు కూడా కొంత జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. ట్రైన్స్ కూడా కొంత ఎక్కువ నడిపేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్తో పాటు మెట్రోలో పెరుగుతున్నటువంటి రద్దీకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్.